హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళనాడు చూసే వచ్చి ఉంటారు కదండి. మన సేతువ పెట్ట అయితే పిల్లల్ని అయితే చేయడం ముగించింది ఈ రోజుతో. ఈ రోజుతో ముగించిందని ఎందుకు అన్నానో, లేకపోతే కింద చంచులు ఎందుకు పరుస్తున్నానో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ చెప్పిన విషయం ఏంటంటే, ఈ రోజుతో ముగించిందని చెప్పాను. సో అలా ఎందుకని అన్నానంటే, ఇది 2 రోజుల క్రితం వచ్చేసి నేను ఒక వీడియో పెట్టాను. 2 రోజులు 3 రోజుల క్రితం అనమాట. ఒక వీడియో పెట్టాను. ఏది మన సేతువా పెట్ట పిల్లల్ని చేయడం మొదలుపెట్టిందని ఒక వీడియో పెట్టాననమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది పిల్లల్ని చేస్తూనే ఉందనమాట. ఎన్ని పిల్లల్ని చేసిందన్న విషయం కూడా చెప్తాను చూడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క గుడ్డు, రెండో గుడ్డు, 2 గుడ్లు ఇలా కొంచెం కొంచెం పొడుచుండడం, నేను దాన్ని ఒలిచి మళ్ళీ పెట్టడం అలాగే జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్లో పుట్టిన కొన్ని పిల్లలు ఇవాళకి అప్పుడే మూడో రోజు అనమాట వాటికి. సో ఈ రోజైతే బయటకు తీసుకొస్తున్నాను. మధ్యలో తీసి మళ్ళీ వాటికి వాటర్ ఎడతాం అలా కూడా చేయలేదు. సో ఎందుకు అన్నీ ఒకసారి దింపుదామని ఫైనల్గా ఉంచేసాను అనమాట. మొత్తం మీద ఇవాళ అయితే అన్ని పిల్లల్ని చేసేసింది. సో ఈరోజైతే కిందకైతే దింపాను. కింద బరకాలు ఎందుకు వేసాను అంటే, మనకి ఏ డిసీజ్ అయినా కానీ నేల నుంచే వస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసం అని చెప్పి నేను కింద సంచులు వేసుకొని 5 రోజుల వరకు లసోట వేస్తాం కదా వారం రోజుల్లోపు, ఆ లసోట వేసి దాకా కూడా నేను ఈ కింద సంచులు అనేది తీయనమాట. ఇవి మార్చుకుంటూ అలా మార్చుకుంటూ బయటకు రాకుండా కోడిపిల్ల చూసుకుంటూ ఉంటాను. అలా బయటకు రాకుండా చూసుకుంటే డిసీజ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. లసోట వేసిన తర్వాత వాటిని బయటకు వదిలేసుకున్నా ఏం పర్వాలేదండి. ఫస్ట్ అయితే నేను గాబుకి చీర చుట్టకుండా వదిలేసాను. చీర చుట్టకుండా వదిలేసిన తర్వాత ఇవి బయటకు వచ్చేస్తాక ట్రై చేస్తున్నాయి బాగానే. సో దానికోసం అని చెప్పి తర్వాత చీర చుట్టి వాటిని అయితే లోన్ వేసాను అనమాట. ఈ మొత్తానికి ఎన్ని చేసిందనే విషయం మనం మాట్లాడుకున్నట్లయితే, మనం 20 గుడ్లు అయితే పెట్టాం కదండి. 20 గుడ్లకి 17 పిల్లలని అయితే చేసిందండి. చాలా బాగా చేసింది ఇది. చెప్పాను కదండి మీకు ఫస్ట్లోనే, అంటే ఇంతకుముందు నుంచి కూడా చెప్పుకుంటూనే వచ్చాను. మన సబ్స్క్రైబర్లందరికీ కూడా తెలిసిన విషయమే, ఈ తెల్లపెట్ట వచ్చేసి పిల్లల్ని చాలా బాగా చేస్తుందని. సో 17 పిల్లల్ని అయితే చేసింది. ఒక 3 గుడ్లు ఉండిపోయినాయి. ఆ 3 గుడ్లు కూడా నెక్స్ట్, అంటే ఏం పాడైపోలేదు అవి. నెక్స్ట్ అనగబెట్టి ఇంకో పెట్టను అనగబెడదామని చూస్తున్నాను తొందరలో. దాన్ని అనగబెట్టినప్పుడు దాంట్లో పెడతాను అనమాట. ఇవి బెల్లం వాటర్ 3 రోజులు ఇచ్చుకుంటారు, అవన్నీ తెలిసిందే. తర్వాత ఫీడ్ వేసాను, లేకపోతే ముందు వాటర్ పెట్టిన తర్వాత ఫీడ్ వేసిన. ఇది చాలా కలువుడిగా అంటే యాక్టివ్గా తినేస్తున్నాయి అనమాట. అంటే 3 రోజులు అయిపోయింది కదా, సో దానికోసం అనమాట. సో వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీరు కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎర్రపెట్ట అయితే దిగుతుంది, అవి కూడా ఎన్ని చేస్తుందో చూద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.